సారీ, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కొంచెం లేట్గా ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? మనం చాలా సినిమాలు చూస్తాము. హీరో అంటే హీరోయిజం చూపిస్తారు, హీరోయిన్ దగ్గర హీరో అయిపోతాడు, అండ్ ఫైట్స్ బాగా చేస్తాడు, డ్యాన్స్ బాగా వేస్తాడు, లాస్ట్కి హీరో అని చెప్పేసి అయిపోతుంది. బట్ ఈ సినిమా ఎలా ఉందంటే గేమ్ చేంజర్, నిజంగా గేమ్ చేంజర్. అసలు టైటిల్ తగ్గట్టు అలానే ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. సాంగ్స్ రిలీజ్ అయ్యాక కొంచెం ఇంప్రెషన్ తగ్గిపోయింది. మూవీ చూసాక ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎలా అంటున్నారంటే రివ్యూలు, మామూలుగా నేను థియేటర్ దగ్గర వెళ్ళి చూసినప్పుడు టికెట్ డబ్బులు బొక్క అని చెప్పేస్తున్నారు. భయ్య నిద్ర వస్తుంది అంటున్నారు చాలామంది. ఎందుకు ఏంటి అని నేను మూవీ చూసాను చెప్తుంది ఏంటంటే, అంటే ఒక హీరో అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు. బట్ ఇందులో మన రామ్ చరణ్ గారు హీరో అయిపోతారు, కామెడీ చేస్తున్నారు, అతను సీఎం అయిపోతారు, ఐఏఎస్ అయిపోతారు, ఇంక లాయరు, డాక్టర్ అన్నీ అయిపోవచ్చు. ఇంకా అంటే శంకర్ గారు చూసిన దాన్ని బట్టి ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, బట్ అంత మెసేజ్ అయితే లేదు సినిమాలో. అండ్ అంజలి గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఎస్జే సూర్య గురించి చెప్పాలంటే అతను కూడా బాగానే చేశారు యాక్టింగ్ అయితే ఓవరాల్గా అందరిది బాగానే ఉంది. బట్ అంటే కొంచెం స్టోరీ మంచిది అయితే బాగుండు అనిపించింది నాకు, ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ అంతే, మూవీకి అయితే వీలైతే వెళ్ళండి, లేదా ఒకటి వచ్చి చూసుకోండి. ఫ్యామిలీతో ఫుల్గా నవ్వుకోవాలి లేదా యాక్షన్ ఎలిమెంట్ చూడాలి అంటే కనుక డాకు మహారాజా అండ్ సంక్రాంతికి వస్తున్నాం చూడండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.